అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాజీ అధ్యక్షుడిపై ఫైర్ అయ్యారు. అసలు అత్యంత రహస్యంగా ఉంచాల్సిన క్లాసిఫైడ్ ఫైల్స్ పై ఎందుకు బయట పెట్టారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ ఆగ్రహమంతా దేనికోసమో తెలుసా? గ్రహాంతర వాసులు ఉన్నారని ఒబామా పోయిన వారం చెప్పడమే ఇందుకు కారణం. అంతేకాదు, ఏలియన్స్ కి సంబంధించిన ప్రతి ఫైలు తొందరలోనే డీక్లాసిఫై చేస్తామంటూ కూడా ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఒబామా ఏలియన్ల సమాచారం రహస్యం బయటపెట్టారు. పెద్ద తప్పు చేశారంటూ ట్రంప్ ఫైర్. ఏలియన్స్ ఫైల్స్ డీక్లాసిఫికేషన్ కి ట్రంప్ ఆర్డర్. క్లారిఫికేషన్ ఇచ్చిన ఒబామా. క్లాసిఫైడ్ ఫైల్స్ పై సీక్రెట్ బయట పెట్టారంటూ ట్రంప్ మండిపాటు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఒబామా అత్యంత రహస్యమైన వర్గీకృత సమాచారాన్ని బయటపెట్టారని ట్రంప్ ఆరోపించారు. గ్రహాంతరవాసులు నిజమేనంటూ ఒబామా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ ఈ విధంగా స్పందించారు. రీసెంట్ గా ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణిస్తున్న ట్రంప్ను బరాక్ ఒబామా ఏలియన్లు నిజమేనన్నారు. భూమిని గ్రహాంతరవాసులు సందర్శించినట్లు మీకేమైనా ఆధారాలు కనిపించాయని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ ఆయన వర్గీకృత సమాచారాన్ని బయటపెట్టారు. అలా చేయకూడదు, చాలా పెద్ద తప్పు చేశారంటూ స్పందించారు ట్రంప్. ఇదే క్రమంలో ఏలియన్లు నిజమా కాదా అని పదే పదే అడగ్గా వాళ్లు నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఒబామా మాత్రం సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టారనేది నిజమన్నారు ట్రంప్. ఈ మధ్యనే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ ఏలియన్లు నిజమే, కానీ నేను వారిని చూడలేదు, వారిని ఏరియా 51లో దాచిపెట్టలేదని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఒబామా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఈ విశ్వం చాలా పెద్దది, గణాంకాల ప్రకారం ఎక్కడో ఒక చోట జీవం ఉండే అవకాశముంది, కానీ సౌర వ్యవస్థల మధ్య దూరం చాలా ఎక్కువ. నా అధ్యక్ష కాలంలో ఏలియన్లు మనల్ని సంప్రదించినట్లు ఎలాంటి ఆధారాలు చూడలేదని స్పష్టంగా చెప్పారు. అయితే ఇంత క్లారిటీగా ఉన్న ఒబామా గతంలో కూడా టంగ్ స్లిప్ అయ్యారు. ఏలియన్ సీక్రెట్ గురించి బయట పెడితే వారికి కోపం వస్తుందన్నారు. అయితే అప్పట్లో తాను తమాషాగా చెప్పానన్నారు. ఓసారి తాను మాట్లాడిన మాటలు ఎలా వైరల్ అయ్యాయో తెలిసి కూడా మరోసారి పాడ్కాస్ట్ లో ఇలా మాట్లాడమే విచిత్రం. మాజీ అధ్యక్షుడిగా ఒబామా ఎక్కడా బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడింది లేదు, హుందాగానే వ్యవహరిస్తారు. అందుకే ఒబామా గ్రహాంతర వాసులపై మాట్లాడిన విషయంపై పెద్ద రగడ చోటు చేసుకుంది. ఇప్పుడు ట్రంప్ కూడా ఏలియన్స్ ఇన్ఫర్మేషన్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడడంతో మరోసారి చర్చ ప్రారంభమైంది. గతంలో కూడా ట్రంప్ పలుమార్లు ఏలియన్లు, యూఎఫ్ఓల గురించి మాట్లాడారు. వాటిపై తనకు పెద్దగా నమ్మకం లేదని, అయితే ఏదైనా సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ ఏడాది జూలైలో ఏరియా 51 గురించి ఏలియన్స్ పై ఓ ప్రకటన చేస్తారని ప్రచారం సాగింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇక ఈ ఫైల్స్ గురించి జంఝాటన అవసరం లేదని, వెంటనే అన్ని డీక్లాసిఫై చేయాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు. యూఎఫ్ఓ, ఏలియన్స్ కి సంబంధించిన ప్రతి ఫైళ్లను డీక్లాసిఫై చేయాల్సిందిగా సెక్రటరీ ఆఫ్ వార్ ని ఆదేశిస్తున్నట్లు చెప్పారు ట్రంప్. దీంతో ఇప్పుడిక ఏం జరగనుందనే ఉత్కంఠ కలుగుతోంది. అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ సహా ఇతరత్రా విషయాలపై చెప్పలేనంత ఆసక్తి దశాబ్దాలుగా వ్యక్తమవుతున్న తరుణంలో ఈ సమాచారమంతా బయట పెట్టబోతున్నట్లు ట్రంప్ తన ట్రూత్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ డీక్లాసిఫికేషన్ ప్రజలకు అందుబాటులో ఉంచుతారో లేదో మాత్రం చెప్పలేదాయన.